ఓకే, ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ వర్క్, వెనకాలకి బ్లౌజు అంటే వెనకాలకి బుక్స్, మళ్ళా మొత్తం కట్ వర్క్, హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ కట్ వర్క్. ఓకేనా, ఈజీగా మెజర్మెంట్ ప్రకారం చెప్తా, ఎందుకంటే ఇది మెజర్మెంట్ కొలతలే లంగా జాకెట్కి బ్లౌజ్ మీద ఇవి కాబట్టి, ఇవి మెజర్మెంట్ కొలతలే కాబట్టి మెజర్మెంట్ ప్రకారం చెప్పేస్తా. చూడండి, ఇప్పుడు ఎంత మనం కింద స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా కట్ చేసుకున్నాక మనకి 11 ఇంచులు మనకి హ్యాండ్స్ పొడవు అనమాట. 11 ఇంచులు హ్యాండ్స్ పొడవు తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి 3/4 హ్యాండ్స్ కావాలి కదా, దానికి ఎలా తీసుకోవాలి ఏంటో చెప్తాను. చూడండి, నార్మల్గా ఇలాగైతే స్ట్రైట్గా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ 2 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంచ్ కాడికి, ఈ 3 ఇంచ్ కాడికి ఇట్లా నీట్గా మార్కింగ్ కొట్టేసుకొని ఈ 1 ఇంచ్ కాడికి ఉంది కదా మనకి ఇప్పుడు 4 భాగం. చూడండి, ఇలా చేస్తే చాలామందికి అర్థం కావట్లేదు, నార్మల్గా తీసి చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన 3/4 హ్యాండ్స్ అంటే మనకి కుచ్చులు ఎంత కావాలో దానికి బట్టే తీసుకోవాలి. ఇలా కుచ్చులు కొంచెం ఎక్కువ కావాలన్నారు కాబట్టి చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇక్కడ 2 ఇంచెస్ కాడికి వేసుకున్నాం కదా మార్కింగ్, అలాగా ఇక్కడ లేదు కొంచెం ఎలా కావాలంటే ఇలాగైనా తీసుకోవచ్చు, ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా కట్ చేసుకున్నాక ఈ మార్కింగ్ కాడ నుంచి నీట్గా ఇలాగా, ఎందుకు స్ట్రైట్గా కట్ చేసుకుంటా అంటే ఈ భాగం అనేది మనకి ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ సెట్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్నాం అనుకో ఇది సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూడు మనకి ఇంతే ముక్క మిగిలింది. 3/4 హ్యాండ్స్ అంటే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు దీన్ని 2 మడతలు వేసుకోవాలి. ఇలాగా నీట్గా 2 మడతలు వేసుకున్న తర్వాత చూడండి, మనకి షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు అనమాట. ఇట్లా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. 6 ఇంచుల కాడికి మార్కింగ్ వేసుకొని ఇలా పెట్టేసుకోండి. సేమ్ కిందకి కూడా మనకి 6 ఇంచులు వేసుకోవాలి. ఇలాగా వేసుకొని ఇట్లా స్కేల్తో నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా కూడా ఇలా వేసేసుకొని ఇక్కడ 1 ఇంచ్ కాడ ఇలా రౌండ్ తెచ్చుకోండి, లేదంటే స్కేల్ ఉన్నా సరిపోతుంది. ఇంకా గల్లు వచ్చేసి మనకి 3 ఇంచులు, 3 ఇంచులు ముందరికి వచ్చేసి 5 ఇంచులు. బకరం వేస్తా కాబట్టి కట్ వర్క్కి డిజైన్ ఏమి కుట్టే వీడియో అది కలిపి పెడతా. ఇంకా పొడవు వచ్చేసి ఇది పొడవు 13 ఇంచులు అనమాట. ఇదిగో ఇక్కడికి 13 ఇంచులు, కాకపోతే మనకి 1/2 ఇంచు పైకి 1/2 ఇంచు కింది కుచ్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 12 ఇంచులు. ఇప్పుడు ఒకసారి ఇదైతే నీట్గా కట్ చేసేసుకొని విడివిడిగా చూపిస్తాను. చూడండి, ఇది ఇప్పుడు కింద కూడా సేమ్ కట్ చేసి తీసుకుందాం. ఇంకా మనకి విడివిడిగా ప్రిన్స్ కట్ కాబట్టి ప్రిన్స్ కట్కి మనకి పైనుంచి చూడండి, పైన నుంచి ఇక్కడికి 5 ఇంచులు. మనం నార్మల్గా 10 ఇంచెస్ తీసుకుంటాం, కానీ ఇది పొడవు తక్కువ కాబట్టి 9 ఇంచెస్ తీసుకోండి. 9 ఇంచెస్ కా నుంచి ఇటు వచ్చేసి 3 ఇంచెస్ లేదా 3.5 తీసుకోండి. నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకురండి. ఇప్పుడు ఇక్కడ 1.5 లేదా 1 ఇంచ్ మీ ఇష్టం సైజు బట్టి, ఇలా వచ్చేసి 2.5 లేదా 1 ఇంచెస్ కూడా తీసుకోండి, అది కూడా సైజు బట్టే ఉంటుంది. నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇది కట్ చేసుకుంటారా లేదంటే మీరు కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటారా మీ ఇష్టం. ఇంకా వెనకాల నెక్కు అంతా కట్ వర్కే కాబట్టి మీరు కుట్టే వీడియోలో చూడాలి. ఓకేనా, ఇదిగోండి, నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.